హిందువుల ఐక్యత లేక, అంటే ఔరంగజేబు 26 లక్షల మంది హిందువులను చంపడం కావచ్చు, టిప్పు సుల్తాన్ లక్షలాది మంది చంపడం కావచ్చు, తైమూర్ అంటోడు 1596లో 2 లక్షల మంది ఢిల్లీ వీధుల్లో నరకటం కావచ్చు. ప్రతి ఒక్కడు ఉమాయూన్ కాలం నుంచి మహమ్మద్ గోరి గారు వచ్చినప్పటి నుంచి విజయనగర సామ్రాజ్యం తగలబెడితే 6 నెలలు కావచ్చు. రోడ్ల మీద వజ్రాలు అమ్మిన జాతి మాది, మా దేశం. నలంద లాంటి విశ్వవిద్యాలయం 10,000 మంది ఆ కాలంలో చదువుకునే విశ్వవిద్యాలయాన్ని నిండుగా తగలబెట్టి ఈయన ఒక దుర్మార్గమైన జాతుల వాళ్ళు హింసించబడ్డాం. మేము ఎదురు జాతి మీద ప్రేమతోనే ఉంటాం. కానీ ఈరోజు ఏమైంది? మీరు అనాలి, మా హిందువుల ఐక్యతనే మాకు పెద్ద ప్రమాదం. ముఖ్యంగా మొన్నటి ఎలక్షన్ చూడండి, దే ఆర్ క్లియర్ డిసైడెడ్. మసీదులల్లా, చర్చిలల్లా క్లియర్గా ఈ జాతిని నాశనం చేయాలి, ఈ కాఫర్లను నిర్మూలించాలి. జమాతే ఇస్లాంలు అంటే నీకు 1000 వీడియోలు పెడతాను బహిరంగంగా. ఎక్కడ సిగ్గుపడలేదు, వాళ్ళు మొహమాట పడలేదు. ఎక్కడ మొహమాట పడలేదు? రాంపూర్ కావచ్చు, మా ఆర్మూర్ జిరాయిత్ నగర్ కావచ్చు, ఎక్కడ వెళ్ళలేదు. డైరెక్ట్ వన్ సైడ్. బీజేపీ ఉండొద్దు, హిందువులు ఉండొద్దు, వాళ్ళ సిద్ధాంతం అంతే. బీజేపీ చస్తే హిందువులను చంపచ్చు, హిందువులకి తెలితే బీజేపీని కాపాడుకుంటారు. బట్ బీజేపీ ఉన్న రోజులు అయితే ముస్లింస్కి ప్రమాదమే కనిపిస్తా ఉంది. పార్టీ అసలు ప్రేమనే నోచుకోలేకపోయింది ముస్లిం ప్రజలు. ఉదాహరణ చెప్తాను. 14-15% ఉన్న ముస్లింస్కు దేశ సంపదలో 32% ఇస్తాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ కార్డ్స్ కావచ్చు, 83 కోట్ల మందిలా రేషన్ కావచ్చు. ఎందుకంటే ఇద్దరున్న హిందువులకు అంతే ఇస్తున్నాం, 11 మంది ఉన్న ముస్లింలకు అంతే ఇస్తున్నాం. బియ్యం అంటే సుమారు 5 కిలోలు, అంటే సుమారు 100 కిలోలు వాళ్ళకు, 10 కిలోలు హిందువులకు. కానీ అక్కడ ముస్లిమ్స్ అని మేము బియ్యం తక్కువ ఇవ్వలేదే. సిలిండర్లు ఇచ్చాం, వాళ్ళ కనెక్షన్లు. రెండోది ఇవన్నీ ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇవన్నీ ఇస్తున్నాం కదా. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, శౌచాలయాలు కావచ్చు. ఎక్కడ ముస్లిమ్స్ అని అనలేదు. 14% ఉంటే 32% ఇచ్చాం. జస్ట్ రికార్డ్స్. కానీ బీజేపీ అందరం ఉండాలి అని అయితే అన్నట్టు కనిపించట్లేదు. ఎంతసేపు జై శ్రీరామ్ అంటున్నారు. తప్పదు. కొంతమంది ఈ దేశాన్ని సన్యాసులు పాలిస్తారు అని చెప్పి ఒకప్పుడు ఎవరో లిఖితపూర్వకంగా కొన్ని పుస్తకాల్లో రాస్తే ఈరోజు అదే నిజమైంది అన్నట్టుగా కనిపిస్తా ఉంది. అంటే ముల్లాలు పాలించాలా మీ ఉద్దేశం? పాలించడంలో తప్పేముంది అంటారు. అంటే అది చెప్పండి కదా, మరి ఎట్లా అక్కడ పాలిస్తున్నారు కదా 3 దేశాలు. టైం వస్తుంది కదా. మా రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయింది గతంలో ముస్లిమే కదా. అంటే తప్పేముంది అంటున్నాను. మేము తప్పంటలేమే. అప్పుడు అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసింది ఎవరు? అబ్దుల్ కలాం ఎవరు? భారతీయ ముస్లిం. 90% ముస్లింలతో మాకు ఇబ్బంది లేదు. ఎవడైతే దేశద్రోహి ఉన్నాడో, ఎవరైతే దేశద్రోహులు ఉన్నారో, ఎవరైతే హిందూ ద్రోహులు ఉన్నారో వాళ్ళతోనే మా పంచ. ఈ మాకు మిగతా ఇండియన్ ముస్లింతో ప్రాబ్లమే లేదంటే. మళ్ళీ నేను ఎన్నోసార్లు చెప్తున్నా, వాళ్ళ తాతలు ముత్తాతలు, మా తాతలు ముత్తాతలు ఒకటే రక్తం. వాళ్ళు అప్పుడున్న పరిస్థితులలో భయపడి బతకడానికి కత్తుల మీద కత్తులు మెడలు నరుకుతుంటే, హరహర శివ అనుకుంటే మెడలు నరికే టైం లోపల అల్లాహు అక్బర్ అన్నారు. అంటేనే బతుకుతామన్నప్పుడు బతికింది. పాపం వాళ్ళు తప్పు పట్టట్లేదు. ఇప్పుడున్న ఇండియన్ ముస్లిమ్స్ కూడా తెలుసుకోవాల్సింది, వాళ్ళ తాత ముత్తాతలు అందరూ ఇప్పుడు గులాం నబీ ఆజాద్ కావచ్చు, వీళ్ళంతా బహిరంగంగా చెప్తున్నారు కదా. కశ్మీర్లో 13th సెంచరీ వరకు ముస్లిం లేడు, ఇప్పుడు హిందూ లేడు. జెనికోడ్ మేమంటున్నాం ఏంటంటే తప్పేం కాదు. 90% ముస్లిమ్స్ वो लोग विश्वास में नहीं लेते, हम लोग क्या करेगा? अभी जो हम लोग बोल रहे सबका साथ, सबका विकास, सबका विश्वास, लेकिन वो लोग अपने विश्वास में नहीं ले रहे. ఎందుకు లేరు? చిన్న రామ్నగర్ చర్చ కూడా జరిగింది. ఎందుకంటే దీని మీద భారతదేశంలో, అంటే నేను హిందీలో మాట్లాడాలి కానీ తెలుగు వాళ్ళకు మంచిగా అర్థమని చెప్పాను. రాంపూర్ అనే విలేజ్లో 2322 ఓటర్లు. ఇది తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు స్పష్టంగానండి. 2322 ఓట్లు పోలింగ్ అయితే ఒక్క ఓటు రాలేదు బీజేపీకి. సంతోషం, వాళ్ళు ఇష్టం ఉన్న ప్రజాస్వామ్యంలో వేసుకున్నారు. కానీ అభివృద్ధి అనేది ఆ విలేజ్లో హిందువులున్న అన్ని విలేజ్ కన్నా ఎక్కువైంది. 532 ఇల్లు, 900 గ్యాస్ కనెక్షన్లు, ఇంకా మిగతా అన్ని ఆయుష్మాన్ భారత్ కావచ్చు, జల్ కావచ్చు, సూర్యగర్ కావచ్చు, ఉచిత రేషన్ కావచ్చు, కరోనా వ్యాక్సిన్ కావచ్చు, ఎన్ని రకాల భారతదేశంలో ఎన్ని రకాల బెనిఫిట్స్ అనేది తీసుకుంటారు. తప్పేం లేదు. కానీ పగ మాత్రం మారలేదు. వాళ్ళు హిందూ జాతి అంటే నరనరాన్ని నింపుకున్నారు. కనీసం మానవత్వం లేకుండా 532 ఇల్లు తీసుకుంటే కనీసం మానవత్వం. అదే హిందువులు చూడండి, మహమూద్ అలీ మా ఉప ముఖ్యమంత్రి అంటారు, గులాం నబీ మా లీడర్ అంటారు, అహ్మద్ పటేల్ మా లీడర్ అంటారు,
సోనియా గాంధీ గారు క్రిస్టియన్ అయినా కానీ మా నాయకురాలు అంటారు, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మా నాయకుడు అంటారు, మా మతాన్ని తిడతారు, తమిళనాడులో వైరస్ అంటారు, ఇంకా రకరకాల కుష్ఠవ్యాధి రోగం అంటారు, ఆయన నమ్ముతారు. ఇంత మంచి వాళ్ళం చూడు హిందువులం. చెప్పండి, వాళ్ళు బహిరంగంగా చెప్పేస్తున్నారు. రెండోది, వాళ్ళని రెచ్చగొట్టేది కాంగ్రెస్. దేశాన్ని జీల్చింది, దేశాన్ని నమ్మింది, దేశాన్ని అవినీతిమయం చేసింది, దేశాన్ని సర్వనాశనం సకల రోగాలకు అవలక్షణాల కారణమైన కాంగ్రెస్. అందుకోసం ఎప్పుడైనా బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ విముక్తి భారత్. ఈ దేశం ప్రశాంతంగా ఉండాలంటే కాంగ్రెస్ విముక్తి కావాల్సింది. కానీ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్స్ క్రాక్ చేస్తున్నంత స్పీడ్లో రోడ్లు పడుతున్నాయి. 100 సంవత్సరాల నుంచి తీరని కళగా మిగిలిపోయిన రామ్ మందిర్ కళని అయోధ్యలో మీరు నిర్మించి చూపించారు. ఇంత జరిగినా కూడా 400 సీట్లు ఎక్స్పెక్ట్ చేసినటువంటి మోడీ గవర్నమెంట్కి 240 కట్టుబడడానికి ప్రధాన కారణం చెప్పండి. ఎక్కడైతే రాముణ్ణి మీరు నిర్మించారో అక్కడే మిమ్మల్ని తిరస్కరించడానికి ప్రధాన కారణం చెప్పండి. హిందువులు ఇంకా కూడా బీజేపీని నమ్మకపోవడానికి ప్రధాన కారణం చెప్పండి. హిందువుల మీద ఇంత ప్రేమ ఉన్నా కూడా కనీస ప్రేమని 40% ప్రేమని మాత్రమే పొందుకున్న బీజేపీ గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు? ఒకటి, ఫస్ట్ డైవర్షన్, రిలీజన్ డైవర్ట్ చేస్తున్నారు. ప్రపంచంలో ఎవరైనా కనీస అవగాహన ఉన్న వాళ్ళు ప్రపంచం మీద, ఈరోజు ప్రపంచంలో భారతీయులకు ఎట్లాంటి గౌరవం దొరుకు. సుమారు 450 బిలియన్లు ఉంటే కాంగ్రెస్ 60 ఏళ్ళ పరిపాలనలో ఎక్స్పోర్ట్స్ 10 ఏళ్ళలో 750 బిలియన్లకు తీసుకెళ్ళినాం. విదేశీ పెట్టుబడులు 3 రేట్లు తీసుకొచ్చినాం. 20 లక్షల కోట్ల ముద్రా లోన్స్ 8 కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. కరోనా టైంలో 3,50,000 కోట్లు మీలాంటి ఇండస్ట్రియల్స్కు మైక్రో. ఒకవైపు విదేశాల్లో ఒక ఘనమైన ఘనకీర్తి. ఒకప్పుడు తలలు దిగిన సైనికుల తలలు చూస్తేనే భయపడేట్లు చేసినాం దేశం వైపు. సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, అభినందన్ని 24 గంటలు తీసుకొచ్చి సర్బజీత్ సింగ్ చంపిన కాంగ్రెస్ కాదు ఇది. 20 ఏళ్ళు పోరాడి సన్నాసులు సవటలేనోళ్ళు దేశ సైనికుల్ని పనంగా పెట్టి ముండెములు కొట్టుకోపోతుంటే నా కొడుకుల్ని పట్టించుకొని భారత ప్రభుత్వం ఈరోజు ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ మన వాళ్ళే అన్న. అత్యుత్తమైన దేశాలు ముస్లిం దేశాలు, సౌదీ కావచ్చు, మహమ్మద్ ప్రవక్త గారి జన్మస్థలమైన సౌదీ కావచ్చు, ఇదేంటి ఖతార్ కావచ్చు, వాళ్ళ అత్యుత్తమైన అవార్డ్స్ లైక్ భారతరత్న అన్ని నరేంద్ర మోడీ గారికి ఇచ్చినాయి. ఎక్కడ బొట్టు పెట్టుకుంటే నేరం అనే టైంలో దేశాలలో దేవుడు గుళ్ళు కట్టుకున్న దేశాలు. అంటే దీనివల్ల ప్రపంచంలో హిందూ జాతికి, ఇండియన్స్కు, భారతీయులకు గౌరవం. ఖతార్లో చూడండి 8 మంది ఉరిశిక్ష పడ్డ నేవీ సైనికులను తీసుకొచ్చినాం. అంటే భారతదేశం అంటే చెప్పినాం. 21,000 మందిని స్టూడెంట్స్ ఉంటే పుతిన్కు, ఇతనికి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ చెప్పి మన స్టూడెంట్స్ అంతా షిఫ్టింగ్ చేసినాక కొట్టుకుంటున్నాం. భారత్ పైలే, భారత్ का नागरिक पहले हमारे लिए. ऐसा नहीं है जैसा जो पहले जो सरकार था, गए मध्यम आर्मी मरे, सैनिक मरे, जो दुनिया में बर्बाद हो चुके हिंदुस्तान. ऐसा देश नहीं है. అదొకటి. మధ్యతరగతి వాళ్ళకు అభివృద్ధి గురించే మాట్లాడతాను. సుమారు 600 కిలోమీటర్లు ఉన్న ఎలక్ట్రికల్ ఇదేది రైల్వే విద్యుతీకరణని 6,565 కిలోమీటర్లు చేసాం. 92,000 కిలోమీటర్లు ఉన్న హైవేస్ని 1,45,000 కిలోమీటర్స్ హైవే చేసాం. ఒక 269 రూపాయలు ఉన్న ఒక జీబీ డేటాని 1 జీబీ డేటాని 10 రూపాయలకు తీసుకొచ్చాం. టెలికామ్ ఎయిర్పోర్ట్స్ మధ్యతరగతి కావాల్సింది ఏంటండి? 74 ఎయిర్పోర్ట్లు ఉంటే 148 ఎయిర్పోర్ట్లు కట్టాం. హవాయి చెప్పులో ఉన్న వాళ్ళు కూడా హవాయి జాతిలో పోయేటట్లు చేసినాం. మధ్యతరగతి కావాలి, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇవన్నీ. ఇక పేదలకు వస్తే పేదలకు ఎంత పేరు, అన్ని రకాలు. ఈరోజు నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ స్కీములు చూడండి. ఇవి ప్రజలని డబ్బు లేని వాళ్ళని కొట్టి డబ్బున్న వాళ్ళకి పెట్టే స్కీములు కావు. 83 కోట్ల మందికి ఉచిత రేషన్ 5 ఏళ్ళ నుంచి మళ్ళీ 5 ఏళ్ళ వరకు. రెండోది, ₹1 ఖర్చు లేకుండా వేరే దేశాలలో అయితే లక్షల డాలర్ల దోషులు వ్యాక్సిన్స్కు, మనం ఫ్రీగా ఇచ్చాం 140 కోట్ల మంది. మూడోది, 13 కోట్ల మందికి బాత్రూములు కావచ్చు, 9 కోట్ల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, జన్ధన్ ఖాతా 50 కోట్ల మందికి జన్ధన్ ఖాతాలు వచ్చు. ప్రపంచంలో ఉండరనే తెలియదు పేదోళ్లకు. ఇంతకుముందు 40 ఏళ్ళు వెళ్ళిన కాంగ్రెస్ ప్రభుత్వానికి 50 కోట్ల మందికి మనం ఖాతాలు తెరిచామండి 10 ఏళ్లలో. 20 లక్షల కోట్లు 8 కోట్ల మంది నిరుద్యోగులకు ఇచ్చామండి. మధ్య తరగతి, గ్రామ భారతి, కిసాన్ సమ్మాన్ యోజన కావచ్చు, యూరియా సబ్సిడీ కావచ్చు, ఎక్కడ ఇస్తున్నామండి? యూరియా స్కామ్ ఇస్తున్నాం తప్ప ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చినట్టు కొండలున్నోడికి గుట్టలున్నోడికి రైతు బంధు ఇవ్వలేదే. యూరియా అంటే ఏంటండి? రైతు పొలాలు వేసి పంట పండించే రైతుగా చెందాలి మేము చేసే స్కీమ్స్.
కిసాన్ సమ్మాన్ యోజన 100 కండిషన్ పెట్టామండి, నిజమైన రైతుకే చేరాలని. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు 100 కండిషన్ పెట్టి పేదవాళ్ళకే. ఆయుష్మాన్ 4 కోట్ల ఇల్లు కట్టామండి. ఏంటి అసలు అభివృద్ధి కొలబద్ద కాదండి, విద్వేషము కొలబద్ద అయింది ఇక్కడ. ఈ రాహుల్ గాంధీ అనే అతను, ఆ కుటుంబంకు మా దేశం అంటే ఇష్టం లేదండి, మా జాతి అంటే ఇష్టం లేదు, ఆ కుటుంబంకి ఇష్టం లేదు. 50 సంవత్సరాలు పాలించారు కదా మరి అది. వాళ్ళు మా వాళ్ళు కానే గారు. ఇప్పుడు ఇందిరాగాంధీని అన్ని విచారాలు చెప్తున్నాడు. ఇందిరాగాంధీ గారు మా జాతి కాదు, పార్సీని చేసుకుంది. ఆయన పుట్టిన అతను రాజీవ్ గాంధీ గారు, ఆయన పార్సీ. సోనియా గాంధీ గారు క్రిస్టియన్ ఇటలీ.